నయనతార దశాబ్దాలుగా ఏమాత్రం డిమాండ్ తగ్గకుండా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చేది సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతారనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీ సంపాదించుకుంది ఆమె. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు, ఇప్పటికీ పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటూ తన సత్తా ఏంటో చూపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే కొంతకాలం క్రితం నయనతార దర్శకుడు విఘ్నేష్ శివను ప్రేమించి పెళ్లి చేసుకుంది. విఘ్నేష్ శివన్ కన్నా ముందు సింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం సాగించింది ఈ హాట్ బ్యూటీ. అయితే పెళ్లి తర్వాత నయనతార హవా కాస్త తగ్గిందనే చెప్పాలి. వివాహం తర్వాత నయనతార జీవితం అంతా సాఫీగా సాగలేదనే చెప్పాలి. పెళ్లి తర్వాత నయనతార పలు వివాదాలు నిలిచింది. సరోగసి ద్వారా పిల్లలను కనటం పెద్ద దుమారమే సృష్టించింది. ఈ సమస్య ముగిసి వెంటనే నయనతార నటించిన అన్నాబురాని అనే సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి అంటూ కొందరు కోర్టు వరకు వెళ్లారు. నయనతారకు పెళ్లి తర్వాత కష్టాలు మొదలవుతాయని, ఆమె విడాకులు తీసుకోవటం ఖాయమని గతంలోనే ప్రముఖ వేణుస్వామి చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే నయనతార అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతుంది. నయనతార తాజాగా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను షేర్ చేసింది. ఆ పోస్ట్లో వైవాహిక జీవితం గురించి ఆసక్తికర కమెంట్స్ చేసింది నయనతార. తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశా మీ వల్ల అంటూ నయనతార తన పోస్ట్లో రాసుకొచ్చింది. అయితే ఆమె ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారనేది మాత్రం వివరణ ఇవ్వలేదు. దీంతో నయనతార తన భర్తకు విడాకులు ఇవ్వటానికి రెడీ అవుతున్నారంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 7 ఏళ్ల పాటు రిలేషన్లో ఉండి మరీ విఘ్నేష్ శివను నయనతార పెళ్లాడింది. 2022 జూన్లో వీరి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పినట్లుగా నయనతార జీవితంలో జరుగుతుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి విడాకులపై వస్తున్న వార్తలపై ఈ జంట ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. నయనతార దశాబ్దాలుగా ఏమాత్రం డిమాండ్ తగ్గకుండా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చేది సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతారనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీ సంపాదించుకుంది ఆమె. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు, ఇప్పటికీ పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటూ తన సత్తా ఏంటో చూపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే కొంతకాలం క్రితం నయనతార దర్శకుడు విఘ్నేష్ శివను ప్రేమించి పెళ్లి చేసుకుంది. విఘ్నేష్ శివన్ కన్నా ముందు సింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం సాగించింది ఈ హాట్ బ్యూటీ. అయితే పెళ్లి తర్వాత నయనతార హవా కాస్త తగ్గిందనే చెప్పాలి. వివాహం తర్వాత నయనతార జీవితం అంతా సాఫీగా సాగలేదనే చెప్పాలి. పెళ్లి తర్వాత నయనతార పలు వివాదాలు నిలిచింది. సరోగసి ద్వారా పిల్లలను కనటం పెద్ద దుమారమే సృష్టించింది. ఈ సమస్య ముగిసి వెంటనే నయనతార నటించిన అన్నాబురాని అనే సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి అంటూ కొందరు కోర్టు వరకు వెళ్లారు. నయనతారకు పెళ్లి తర్వాత కష్టాలు మొదలవుతాయని, ఆమె విడాకులు తీసుకోవటం ఖాయమని గతంలోనే ప్రముఖ వేణుస్వామి చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే నయనతార అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతుంది. నయనతార తాజాగా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను షేర్ చేసింది. ఆ పోస్ట్లో వైవాహిక జీవితం గురించి ఆసక్తికర కమెంట్స్ చేసింది నయనతార. తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఆల్రెడీ చాలా
ఫేస్ చేశా మీ వల్ల అంటూ నయనతార తన పోస్ట్లో రాసుకొచ్చింది. అయితే ఆమె ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారనేది మాత్రం వివరణ ఇవ్వలేదు. దీంతో నయనతార తన భర్తకు విడాకులు ఇవ్వటానికి రెడీ అవుతున్నారంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 7 ఏళ్ల పాటు రిలేషన్లో ఉండి మరీ విఘ్నేష్ శివను నయనతార పెళ్లాడింది. 2022 జూన్లో వీరి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పినట్లుగా నయనతార జీవితంలో జరుగుతుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి విడాకులపై వస్తున్న వార్తలపై ఈ జంట ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. నయనతార దశాబ్దాలుగా ఏమాత్రం డిమాండ్ తగ్గకుండా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చేది సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతారనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీ సంపాదించుకుంది ఆమె. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు ఇప్పటికీ పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటూ తన సత్తా ఏంటో చూపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే కొంతకాలం క్రితం నయనతార దర్శకుడు విఘ్నేష్ శివను ప్రేమించి పెళ్లి చేసుకుంది. విఘ్నేష్ శివన్ కన్నా ముందు సింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం సాగించింది ఈ హాట్ బ్యూటీ. అయితే పెళ్లి తర్వాత నయనతార హవా కాస్త తగ్గిందనే చెప్పాలి. వివాహం తర్వాత నయనతార జీవితం అంతా సాఫీగా సాగలేదనే చెప్పాలి. పెళ్లి తర్వాత నయనతార పలు వివాదాలు నిలిచింది. సరోగసి ద్వారా పిల్లలను కనటం పెద్ద దుమారమే సృష్టించింది. ఈ సమస్య ముగిసి వెంటనే నయనతార నటించిన అన్నాబురాని అనే సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి అంటూ కొందరు కోర్టు వరకు వెళ్లారు. నయనతారకు పెళ్లి తర్వాత కష్టాలు మొదలవుతాయని, ఆమె విడాకులు తీసుకోవటం ఖాయమని గతంలోనే ప్రముఖ వేణుస్వామి చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే నయనతార అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతుంది. నయనతార తాజాగా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను షేర్ చేసింది. ఆ పోస్ట్లో వైవాహిక జీవితం గురించి ఆసక్తికర కమెంట్స్ చేసింది నయనతార. తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశా మీ వల్ల అంటూ నయనతార తన పోస్ట్లో రాసుకొచ్చింది. అయితే ఆమె ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారనేది మాత్రం వివరణ ఇవ్వలేదు. దీంతో నయనతార తన భర్తకు విడాకులు ఇవ్వటానికి రెడీ అవుతున్నారంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 7 ఏళ్ల పాటు రిలేషన్లో ఉండి మరీ విఘ్నేష్ శివను నయనతార పెళ్లాడింది. 2022 జూన్లో వీరి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పినట్లుగా నయనతార జీవితంలో జరుగుతుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి విడాకులపై వస్తున్న వార్తలపై ఈ జంట ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.